నిజామాబాద్ జిల్లాకు నూతనంగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ ఏడాది నుండి తరగతులు నిర్వహించనున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో గల ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ కళాశాల ఆవరణలోని భవన సముదాయంలో తాత్కాలికంగా జవహర్ నవోదయ విద్యాలయాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం డైట్ కాలేజీని సందర్శించి తరగతుల నిర్వహణకు అనువైన పరిస్థితులు, అందుబాటులో ఉన్న వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జవహర్ నవోదయ 6వ తరగతిలో ప్రవేశాలు చేపట్టి తరగతులను నిర్వహించడం జరుగుతుందని, 2 సెక్షన్లలో 80 మంది విద్యార్థులు ప్రవేశం పొందుతారని కలెక్టర్ అన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులతో పాటు అధ్యాపకులు, సిబ్బందికి తగిన వసతి, బోధన, తరగతి నిర్వహణ వంటి వాటికి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నూతన విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యే నాటికి ఈ నెల 12వ తేదీలోపు పనులు పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జవహర్ నవోదయ విద్యాలయం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఏఎన్ఎన్, పంచాయతీరాజ్ ఈ శంకర్ తదితరులున్నారు. If required, we have this. Otherwise, we will not use this. Washrooms. For girls. Dining will be block used. So only classrooms, ground floor, first floor. మాక్లూరు మండలం మాడిపల్లి గ్రామంలో 11 సంవత్సరాల మోదీ ప్రభుత్వం సంకల్పంతో సాకారం అనే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వం సంకల్పంతో సాకారం బీజేపీ పార్టీ కార్యక్రమాల మాక్లూరు మండల కార్యశాల కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు మమతా రాయేశ్వర్ అధ్యక్షతన మాక్లూరు మండలం మాడిపల్లి గ్రామంలోని వంజారా సంఘంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని బూత్ అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఓటు కోసం కాకుండా దేశం కోసం ఆలోచన చేస్తుందన్నారు. కలిసి ఉండటం వలన స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానంలో విజయం పక్కా అని సీనియర్లు రాజకీయ మెలకువలు చెప్పాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మాక్లూరు మండల ప్రభారి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలివుడు గంగాధర్, బీజేపీ జిల్లా కార్యదర్శి గంగోని సంతోష్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొత్తూరు గంగాధర్, బీజేపీ సీనియర్ నాయకులు, బూత్ నాయకులు పాల్గొన్నారు. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు యూపీఎస్సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ ఫాతిమా ఫిర్దౌస్ పారిశుద్ధ్య కార్మికులకు బీపీ పరీక్ష నిర్వహించారు. అవసరం ఉన్న వారికి ఉచితంగా మందులు అందజేశామని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు తమ విధులతో పాటు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆర్మూరు మున్సిపల్ కమిషనర్ రాజు సూచించారు. ఈ కార్యక్రమంలో సాయంత్రం ఇన్స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, యూపీఎస్సీ హెల్త్ అసిస్టెంట్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు 9 గంటలకు తిన్నావా? నార్మల్గా ఉందమ్మా షుగర్ అయితే. 144 లేదు.
ప్రభుత్వం మనకు సిడిఎంఏ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మున్సిపాలిటీ శానిటేషన్ వర్కర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనము ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి అటెండ్ అయినటువంటి మెడికల్ ఆఫీసర్ గారు ఫిర్దౌస్ గారికి కూడా మేము సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మార్నింగ్ చెప్పగానే తను వచ్చేసేసి ఈ శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. సో తనకి అలాగే వాళ్ళ స్టాఫ్ సిబ్బంది అందరికీ కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ 100 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రతి ఒక్క యాక్టివిటీని కూడా మేము తీసుకుంటున్నాము. మనకు మార్నింగ్ పొద్దున లేచినప్పటి నుంచి డోర్ టు డోర్ సాగ్రిగేషన్తో పాటు ఏబీసీ క్యాంపెయిన్ కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి 2 వార్డులలో ప్రతిరోజు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దానికోసం మేము మ్యాన్ పవర్తో పాటు జేసీబీ అండ్ ట్రాక్టర్స్ అంటే మిషనరీని కూడా ఎంగేజ్ చేసుకొని ప్రతిరోజు ప్రతి 2 వార్డులలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అది చాలా ఎఫెక్టివ్గా కనబడుతుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దృష్టిలో ఉంచుకొని మలేరియా, చికెన్ గున్యా, మనకు డెంగ్యూ తదితర వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమం సందర్భంగా సోమవారం రోజు మళ్ళీ కూడా మేము డిప్యూటీ డిఎంహెచ్ఓ గారితో డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు చెప్పారు, తుకారం గారు కూడా వస్తున్నారు, అలాగే రమేష్ గారు కూడా వస్తున్నారు. ఇద్దరు కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టేసేసి ఈ మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యాకు మనకు ప్రివెన్షన్ మీటింగ్ మనం ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటాము. ఈ సంవత్సరం కూడా నిర్వహించుకొని ఆశాల సహకారం తీసుకొని కూడా మేము ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమాలను కూడా చేపడదామని చెప్పేసి ప్లాన్ చేసుకోవడం జరిగింది. మనకు ట్యూస్డే నుంచి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసేస్తూ మేము ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసేస్తూ అవేర్నెస్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడానికి ప్లాన్ అనేది చేసుకోవడం జరిగింది. దానితో పాటు భువన్లో కూడా ఏదైతే ఇంతకుముందు అసెస్మెంట్స్ ఉన్నాయో వాటిని కూడా మేము ఈ సందర్భంగా టేకప్ చేసుకొని ప్రతి దాన్ని కూడా జియో ట్యాగింగ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఎక్కువ ప్రాపర్టీని కూడా విడిచిపెట్టుకోవడానికి లేదు. అంటే కొంతమంది ఇంతకుముందు అన్అసెస్మెంట్ అంటే కవర్ కాని ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. వాటిని కూడా దీంట్లో భాగంగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ట్రేడ్ లైసెన్స్ లేని ప్రాపర్టీస్ కూడా మేము ఐడెంటిఫై చేసాము. వాళ్ళకు కూడా ట్రేడ్ లైసెన్స్ ఇచ్చే విధంగా నోటీసులు ఇచ్చేసి దాని ప్రకారం కూడా ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని తీసుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే వాటర్ ట్యాప్ కనెక్షన్లు గతంలో మన దగ్గర ఆన్లైన్ కాలేదు, అది ఇప్పుడు ఆన్లైన్ కూడా చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకు డిమాండ్ అనేది కూడా ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది. గతంలో మనకు డిమాండ్ చేయడంలో కూడా ఎంత డిమాండ్ అనేది తీసుకోవడంలో కూడా ఇబ్బంది అనేది ఉండేది. ఆన్లైన్ చేయడం తప్ప దానికి కూడా మనకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఆస్కారం ఉంది కాబట్టి ఆ విధంగా కూడా మేము ప్లాన్ చేసేసుకొని 100 డేస్లో ప్రతి ఒక్క యాక్టివిటీ మున్సిపాలిటీకి సంబంధించి ఇన్కమ్ పరంగానే కాకుండా మనకు ప్రివెన్షన్ ఇప్పుడు వచ్చే వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని వచ్చే వ్యాధులు రాకుండా కూడా తీసుకోవడంలో, అలాగే వరదలు కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా నీళ్లు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవడము, ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈ 100 రోజుల ప్రణాళికలో భాగంగా మేము తీసుకొని ప్రతిరోజు కూడా చేపట్టడం అనేది జరుగుతుంది. దీనికి నిజానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన అనేది లభిస్తుంది. ఆ విధంగా స్పందన వచ్చే విధంగా రాబోయే రోజుల్లో కూడా మేము ఆ విధమైన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి చెప్తూ, ఇంకా కూడా వాళ్ళకు ఈరోజు ఓన్లీ 6 PH వర్కర్లకు మాత్రమే ఆ శానిటేషన్ అనేది చేయడం జరిగింది. హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించుకోవడం జరిగింది. మనకు పెరికిట్ మామిడిపల్లి వాళ్ళకు కూడా మేము షెడ్యూల్ ప్రకారం వాళ్ళకు కూడా హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తాము. కాబట్టి వాళ్ళని కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వచ్చిన మెడికల్ ఆఫీసర్ గారికి, సిబ్బందికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మేము ఈ 100 రోజుల ప్రణాళికను సక్సెస్ఫుల్గా చేయడానికి ప్రయత్నం చెప్తానని చెప్పి ఆశిస్తూ, భూభారతి కొత్త 6వ చట్టం ద్వారా భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి అన్నారు. ఆర్మూరు మండలం సుర్బిద గ్రామంలో భూభారతి కొత్త 6వ చట్టంపై నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల నుండి పట్టాలు లేకపోవడం, కొలతలకు భూములు లేక ఏళ్లుగా రైతులు నానావస్థలు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. సదస్సులో చాలా మంది సమస్యలపై దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పండిత్ పవన్, గిరి, నవీన్ రెడ్డి, లవన్, డిప్యూటీ తహసీల్దార్ సుజాత, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఉన్న దానికి ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఏంటంటేనే గతంలో ఏదున్నా ఏదన్నా తప్పు జరిగితే కోర్టే ఇక ఇది ధరణితోని ఏం జరిగినా నీకు తెలిసితే జరిగినా లేకపోతే కుటుంబంలో పూర్తిగా ఇప్పుడు మనిషి చనిపోతే ఏమైతుంది ఫ్యామిలీ ట్రీ తీసుకొని దాని ప్రకారం చేసుకోవాలి. ఇప్పుడు గతంలో ఏం జరిగింది ఇమీడియట్ గా పోయి చేసేసుకున్నారు. దాంట్లో ఒకరిద్దరు పిల్లలు లేకున్నా రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. అట్లా కాకుండా ఇప్పుడు ఈ చట్టంలో కొత్త చట్టంలో చాలా లోతు అంటే మంచిగా తీసుకొచ్చారు. ఏదున్నా గానీ ఆర్టీఓ పరిధిలో కలెక్టర్ పరిధిలోనే మనకి జరిగే విధంగా చేస్తుంది. అంతకుముందు ఏదున్నా సరే ఒకవేళ తప్పు ఇక్కడ జరిగినా మీకు జరిగినా కోర్టే సరైన కోర్టుతో ఏమైతుంది కాదు ఈ జీవితకాలం దాన్ని అనుభవించారు. ఇక ఇది నడుస్తూనే ఉంటుంది, లేని పంచాయతీ వెళ్ళిపోయారు. అట్లా కాకుండా దీనికి కొంత చేస్తున్నారు. మాక్సిమం ఆర్మూర్ పట్టణంలోని మార్గ కమిటీలో స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. స్నేహ సొసైటీ ఫౌండర్ సిద్ధయ్య మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులను గుర్తించి వారిని దృష్టిలో ఉంచుకొని ఆర్మూర్ ప్రాంతంలో దివ్యాంగుల ప్రత్యేక బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ భార్గవి, సూపర్వైజర్లు, స్పెషల్ స్కూల్ ఫర్ విఐ ప్రిన్సిపల్ జ్యోతి, కోఆర్డినేటర్ పరమేశ్వర్ తదితరులు ఉన్నారు. వాళ్ళని బయటికి తీసుకురండి, వాళ్ళు కూడా చదువుకోగలుగుతారు, వాళ్ళు కూడా సమాజంలో ఎదగలుగుతారు. వాళ్ళు కూడా ఎందుకంటే మానసిక వికలాంగుల పిల్లలు చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. మానసిక వికలాంగుల పిల్లలు ఏం చదువుకుంటారులే, వాళ్ళకి ఈవెన్ టాయిలెట్ పోవడం కూడా రాదు, సో ఏం చేస్తారు అనుకుంటారు. కానీ వాళ్ళకి ముందు మేము నేర్పేదే వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకోవటం, సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ అంటారు. ఇవి నేర్పిన తర్వాతనే వాళ్ళకి రీడింగ్, రైటింగ్, ఆర్థమెటిక్ నేర్పటం. అదేవిధంగా కొంతమందిని యోగా, కొంతమందికి మ్యూజిక్, కొంతమందికి ఈ విధంగా అన్ని రకాల వొకేషనల్ ట్రైనింగ్, ఈ విధంగా వాళ్ళకి అన్ని రకాల్లో మరి శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల్ని ఇంట్లో పెట్టుకోకుండా ఏదో ఒక ప్రత్యేక స్కూల్లో చేర్పించినట్లయితే ఏదో విధంగా ఆయన అభివృద్ధి చెందుతాడని నేను అనుకుంటున్నాను. సో మరి స్నేహ సొసైటీ ద్వారా చాలామంది మానసిక వికలాంగులు నేషనల్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. రేపు 21వ తారీఖు రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు మా దగ్గర నుంచి 17 మంది మానసిక వికలాంగులు నేషనల్ లెవెల్లో యోగాలో పార్టిసిపేట్ చేస్తానికి కూడా వెళ్తున్నారు. కాబట్టి ఇదొక ఉదాహరణ మాత్రమే. సో మా వాళ్ళు చాలామంది డ్యాన్స్లో నేషనల్స్కి వెళ్ళారు, సో రన్నింగ్లో గోల్డ్ మెడల్ సాధించారు. సో చాలా అవార్డ్స్, రివార్డ్స్ పొందిన మానసిక వికలాంగులు మా మధ్యలో ఉన్నారు. మరి ఇప్పటి వరకు మా దగ్గర 75 మంది అంధ విద్యార్థులు చదువుకున్నారు. అందులో 28 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. 10th పాసింగ్తో వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి. ఎందుకంటే బ్రెయిలీ లిటరసీ అనేది మేము స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాతనే బ్రెయిలీ లిపిలో విద్య అనేది నిజామాబాద్లో అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటే ఎందుకంటే వాళ్ళకి కంపల్సరీగా ఒక ఉద్యోగం ఉంది వాళ్ళ ఇంట్లో. ఒక బ్లైండ్ పిల్లవాడు ఉన్నాడంటే వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఉన్నట్టే. సో కాబట్టి వాళ్ళు పిల్లల పట్ల జాగరూకతతో ఉండి మరి వాళ్ళందరినీ ఇంట్లో ఉంచుకోకుండా వాళ్ళని స్కూల్స్లో చేర్పించినట్లయితే. ఆర్మూరు మున్సిపల్ పరిధి మాడుపల్లిలో భూభారతి కొత్త 6వ చట్టంపై రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ రెవెన్యూ సదస్సులో ఆర్మూరు తహసీల్దార్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు వద్ద నుండి దరఖాస్తులను స్వీకరించారు. కాంగ్రెస్ నాయకులు శ్రావణ మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల రైతులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చాక రైతుల సమస్యను దృష్టిలో ఉంచుకొని భూభారతి కొత్త 6వ చట్టం తీసుకొచ్చారని, రైతులు కూడా తమ సమస్యలను రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వీలు చేస్తున్నారు సారాకి ఫోటో తీసుకుంటున్నాను అనుకుంటున్నారు. ఉన్నది కదా తీసిన బోర్డు ఉంది. ప్రభుత్వంలో దాని వల్ల రైతులు, ప్రజలు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియని సందర్భంలో కొత్తగా మన రాష్ట్రం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత అందరి సమస్యను దృష్టిలో పెట్టుకొని భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దానిలో భాగంగా ప్రతి గ్రామాన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ఆర్మూర్ పట్టణం మాడిపల్లిలో సదస్సు నిర్వహించడం జరిగింది.
భూభారతి రెవెన్యూ చట్టం గ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కానీ ప్రజలు కానీ సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని మా యొక్క మనవి. ఆర్మూరు పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కో ఎడ్యుకేషన్ కళాశాల ఆధ్వర్యంలో అడ్మిషన్ల కొరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని గోల్బంగ్లా అశ్వనగర్ కాలనీలో ప్రభుత్వ కో ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో అడ్మిషన్ల కొరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని ప్రిన్సిపల్ విజయేంద్ర రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ తమ కళాశాలలో ఉన్న సదుపాయాలను వసతులను ఇటీవల 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ అడ్మిషన్లు చేయించుకుంటున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు భట్టు చంద్రశేఖర్, గంగాధర్, చంద్రమోహన్ తదితరులు ఉన్నారు. మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పిప్రి రోడ్డులో ఉన్న కాలేజ్ నుంచి అడ్మిషన్ డ్రైవ్లో భాగంగా జెండాగల్లి అశోక్ నగర్లో అడ్మిషన్లు డ్రైవ్ చేస్తున్నాం. మా కాలేజీలో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, వొకేషనల్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజీలో ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. గత 2025 మార్చ్ రిజల్ట్ను చూసినట్లయితే మంచి ఫలితాలను సాధించడం జరిగింది. మా హెచ్ఈసీ విద్యార్థి కె అజయ్ 950 మార్కులతోటి డిస్ట్రిక్ట్ ర్యాంకు సాధించడం జరిగింది. ఇట్టి అవకాశాన్ని లోకల్ విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. కాలేజీలో మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది, గేమ్స్ ఉంటాయి, ఎన్సీసీ ఉంటుంది, ఎన్ఎస్ఎస్ ఉంటుంది, ప్రతి శనివారం గేమ్స్ ఉంటాయి, ప్రతి శుక్రవారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాలన్నింటిలో విద్యార్థులందరినీ భాగస్వామ్యం చేసి మంచి ఫలితాలు రావడానికి కాలేజ్ తరపు నుంచి స్టాఫ్ అందరం కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆర్మూరు ప్రాంత వాసులందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. కమ్మర్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ కళాశాలకు చెందిన కరపత్రాలను కళాశాల అధ్యాపకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ఇంగ్లీష్ అధ్యాపకురాలు వైష్ణవి మాట్లాడుతూ కళాశాలలో అన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రభుత్వ అధ్యాపకులను ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో నియమించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా కళాశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలు, అన్ని రకాలైన వసతులు ఉన్నాయని, ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటే ఇంటర్ పూర్తయిన తర్వాత ఇంజనీరింగ్ లో మరి ఏ పోటీ పరీక్షలైనా ఇలాంటి ఫీజు రీయింబర్స్మెంట్ కట్టవలసినటువంటి అవసరం లేదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మధు, రాజ్ కుమార్, గంగాధర్, మహేందర్, గంగారం, వెంకటేష్ తదితరులు ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎవరైతే పిల్లలు ప్రభుత్వ కళాశాలలో విద్యని అభ్యసిస్తారో వారికి ఇంజనీరింగ్ మరియు బి ఫార్మసీ విద్యలో ఉచిత విద్యను అందించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ప్రభుత్వ విద్యా సంస్థలో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థి సేన జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ నాయక్ డిమాండ్ చేశారు. ఆర్మూరు పట్టణంలోని సాయి వొకేషనల్ జూనియర్ కళాశాలలో విద్యార్థి సేన జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ నాయక్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఈ రోజుతో బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యా సంస్థల విద్యార్థులకు స్కూల్ ప్రారంభమయ్యేసరికి సకాలంలో పాఠ్య పుస్తకాలు అందించాలని డిమాండ్ చేశారు. గుర్తింపు లేని ప్రైవేట్ విద్యా సంస్థలను, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న విద్యా సంస్థలను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏదైతే ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నాయో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయో, ఆ విద్యా సంస్థల్లో కనీసం మౌలిక సదుపాయం కల్పించకుండా ఈ బడిబాట కార్యక్రమం ప్రారంభించి ప్రభుత్వానికి సిగ్గు రావాలి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చాలా లోటుపాటు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆ 2024-25 సంవత్సరంలోనే ఆ లోటుపాటుని గుర్తించినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క విద్యా సంస్థ కూడా ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నాయో ఆ విద్యా సంస్థల్ని ఏదైతే పెచ్చులు ఊడిపోయి ఉన్నాయో, ఏదైతే కనీసం బెంచెస్ లేకుండా, ఏదైతే కనీసం బోర్డు సదుపాయం మంచిగా లేకున్నా కూడా ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా చర్యలు తీసుకోవాలా. ఏదైతే కనీసం మౌలిక సదుపాయాలు లేని విద్యా సంస్థలు ఉన్నాయో, ఏదైతే స్కూళ్ళు ఉన్నాయో, ఏదైతే కనీసం 50 మందికి తక్కువ ఉన్నటువంటి స్కూళ్ళలు ఉన్నాయో ఆ స్కూళ్ళలో, ఆ విద్యా సంస్థల్లో విద్యార్థులని జాయిన్ చేసే విధంగా, ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలోపేతం చేసే విధంగా ప్రైవేట్ విద్యా సంస్థల్ని ఏదైతే రికగ్నేషన్ లేని ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయో వీటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులు జాయిన్ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి, చర్యలు తీసుకొని బడిబాట కార్యక్రమం దాంతో మొదలు పెట్టాలని చెప్పేసి ఈ విద్యార్థి సేన ఆర్మూర్ డివిజన్ శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మేము భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఉద్యమం చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలను
కాయకల్ప బృందం సభ్యులు పరిశీలించారు. ఆర్మూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని హైదరాబాద్ కు చెందిన కాయకల్ప అసెస్మెంట్ టీం సభ్యులు సందర్శించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి వారు ఆరా తీశారు. ప్రతిరోజు ఎంతమందికి ఓపీ చేస్తున్నారు, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సదుపాయాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాయకల్ప టీం సభ్యులు వినయ్, మరియా, మేఘావత్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవికుమార్, వైద్యులు అమృతం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాగా చూసుకుంటారమ్మా ఇక్కడ ఫిల్టర్ కదా బాగా ఇక్కడ బాగా తెలుసు ఫిల్టర్ వాళ్ళు ఎన్నిసార్లు ఇక్కడ బాగా చూసుకుంటారా అన్ని క్లియర్గా సిస్టమ్ లైసెన్స్ No, you will take the dimensions like